ఆ బిడ్డను కాపాడడానికి పోలేరమ్మే వచ్చిందా? అమ్మవారిని ఎదుర్కోవాలంటే అసుర జ్వాలాశక్తి యాగం చెయ్యాలి. 40 పౌర్ణముల పూజ చేస్తాను. నా శక్తి ఏమిటో నిరూపిస్తాను. మరీ టైట్ గా ఉన్నారుగా, ఇప్పుడే చూడండి. సరిగ్గా సరిపోయిందయా, భలే పనుడయ్యా నువ్వు. థ్యాంక్స్. సరే, ఎంత ఇమ్మంట? ఏదో మీరే చూసివ్వండి. ఎంత కావాలో అడగవయ్యా. ఏంటండి మీరే చూసి ఎంతో కొంత ఇవ్వండి. ఎంత కావాలో కొట్టి అడగవయ్యా. అది పద్ధతి కాదండి, తప్పండి. నేను చెప్తున్నానయ్యా, ఎంత కావాలో కొట్టి అడగవయ్యా. 5 రూపాయలు ఇవ్వండి. మాట వరుస కంటే నిజంగానే కొడతావండి. ఒట్టి సొంటలాగున్నావా? నేను సుంటనా? నేను సుంటనా? సరే, నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. నువ్వు ప్రశ్నలు అడుగుతావా? నన్ను అడుగు. పళ్ళున్నాయి, కరవలేదు. పళ్ళు లేవు, కరుస్తుంది. అదేంటి? ఏందయ్యా ఇలా అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తుండవు? పళ్ళు లేకుండా ఎట్లా కరుస్తుందయ్యా? ఎందుకు కరవదు? దువ్వలకు పళ్ళున్నాయిగా. ఉన్నాయి. అది కరుస్తుందా? కరవదు. చెప్పు, పళ్ళున్నాయా? లేవు. అది కరుస్తుంది కదా. అవును. అది విషయం. నువ్వు అమాయకుల్లా కనిపించిన మహా అసాధ్యుల్లా ఉన్నావా? ఇందా 5 రూపాయలు. సరేనండి. అమ్మా తల్లి. ఏమయ్యా, నేను ఇచ్చిందే 5 రూపాయలు. అందులో 1 రూపాయి ఉండిలో వేస్తావుందే. నాకు వచ్చే ఆదాయంలో ఎంతో కొంత తల్లికి వేస్తుంటాను. అరే రే రే రే, చాలా మంది కన్న తల్లినే పట్టించుకోవడం లేదు. నువ్వేమరా అంటే ఈ తల్లి కోసం ఉండిలో డబ్బులు వేస్తున్నావా? నువ్వు చల్లగా ఉండాలయ్యా. తల్లి, నీ దయ వల్ల ఉండి చిల్లరతో నిండిపోయింది. ఇప్పుడే నీకు సమర్పిస్తాను. ఓలేరమ్మా ఓలేరమ్మా, అందరిని చల్లగా చూడమ్మా. ఏంట్రా సందు చూసుకొని లోపలికి వెళ్తున్నావు? బయటికి వెళ్ళు. ఏంటయ్యా ఎప్పుడు చూసినా కోపం నడుస్తుంటారు? ఓ పని చేయండి, ఆ తల్లితో నేను వచ్చానని చెప్పండి, ఆమె రమ్మంటుంది, అప్పుడు వెళ్తాను. అమ్మవారు ఏ కాలంలో మాట్లాడిందిరా? తెలివి తక్కువ కదవా? ఏంటి స్వామి ఈ డైలాగ్ మీరు చెప్తున్నారు? ఆమె మాట్లాడేది అయ్యుంటే ఏ రోజు నన్ను డిస్మిస్ చేసి ఉండేది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళరా. స్వామి, నేను చిల్లర తీసుకొచ్చాను, ఉండిలో వేయాలి. ఊరినే పోషించేది ఆ తల్లి. ఓ బిచ్చగా డబ్బులిస్తే ఆ డబ్బులతో అమ్మవారికి నైవేద్యం పెట్టాలా? ఏంటి స్వామి అర్థం లేకుండా మాట్లాడతారు? తల్లి ఊరు మొత్తాన్ని పోషించాలి కదా, డబ్బు కావద్దు. ఎక్కడి నుంచి వస్తుంది? నాలుగా పని పాటు చేస్తుందా? ఆరి వెధవా, అమ్మవారికే పని లేదంటావా? రాత్రి అంతా కాపలా కాస్తూ ఊరంతా కాపాడేదేవరా? ఆ పోలేరమ్మ తల్లేరా? పోరా పో. పో అంటే అయ్యో ఏండే, తల్లికి నగ నట్రా చేస్తారు, అట్టాగే ఓ జత్ చెప్పులు తొడకూడదు? చెప్పురా ఎందుకు? తల్లి రాత్రి ఊరంతా తిరుగుతుంది కదా, రాళ్లు ముళ్ళు గుచ్చుకోవు. ఓ జత్ చెప్పులు తొడగారంటే ఆమె సుఖంగా నడుస్తుంది కదా. శిలకి చెప్పులు తొడగమంటున్నాడయ్యా. చెప్పులు కుట్టే బుద్ధి ఎక్కడ పోతుంది వెధవకి? భలే చెప్పొచ్చాడు. తల్లి, వీళ్ళంతా నేను శిల అనుకుంటున్నారు, కానీ నేను దేవత అనుకుంటున్నాను. నీకు ఒక చేత చెప్పులు నేను కుట్టి తెస్తానమ్మా. తల్లి, 2 రోజులు నేనే కూర్చొని నా చేతులానే కుట్టాను. బాగున్నాయా? ఇక మీద రాళ్ళు ముళ్ళు గుచ్చుకోవు. వేసుకో తల్లి. ఇది కూడా వేసుకో. అయ్యో అమ్మా, అమ్మా, అమ్మా తల్లి, అమ్మా, అయ్యో అమ్మా, కాపాడు తల్లి. అయ్యో అమ్మా, అమ్మా తల్లి, అయ్యో అయ్యో అమ్మా, అయ్యో అమ్మా తల్లి. పెద్ద అపచారం చేసావు కదరా. నువ్వు గుళ్ళోకి రావటమే తప్పు. బయట వదలాల్సిన చెప్పులు అమ్మవారి కాళ్ళకి తొడిగావే, అది అంతకంటే తప్పు. చెయ్యకూడదు పాపం చేసావు కదరా అప్రాచుడా. అరే వదండి స్వామి, ఆ రోజు పురాణం చెప్పేటప్పుడు ఏం చెప్పారు? ఏం చెప్పాను? భక్త కన్నప్ప
శివుడికి తన 2 కళ్ళు పెట్టాడని చెప్పారా? అవును చెప్పాను. అప్పుడు శివుడు కన్ను ఎక్కడుందో గుర్తు తెలియడం కోసం తన కాలు తీసి శివుడు ముఖం మీద పెట్టాడని చెప్పారు కదా. అవును చెప్పాను. మరి అతను చేస్తే పుణ్యం, నేను చేస్తే పాప స్వామి. అరే, పోండి స్వామి. తల్లి, నీకోసం ఆశగా చెప్పులు తెచ్చాను, కానీ ఆడి చేత కొట్టించావే. ఇక మీదట నేను నీకోసం రాను. నువ్వే నా కోసం వస్తేరా, లేదా నీ ఇష్టం. ఏమండి, టైం అయింది, షాపింగ్ వెళ్దాం, బయలుదేరండి. ఆహా, ఈ షాపింగ్ గీపింగ్ అంతా నాకు అనవసరం. చూస్తున్నావుగా నాకు చాలా పనుంది. ఏమండి, రేపు మన సత్య పుట్టినరోజు. పోలేరమ్మ గుడికి వెళ్ళొచ్చి 3 సంవత్సరాలైంది. ఇప్పుడు ఏ సమస్య లేదు. ఆ సంతోషాన్ని మనం సెలబ్రేట్ చేసుకోదు. సావిత్రి, పాప హుండీలో పడ్డ విషయాన్ని అనవసరంగా నువ్వే పెద్ద చేసావు. ఎవడి మనం ఎక్కడికి వెళ్ళినా అమ్మవారు మనం వెతుక్కుంటూ వస్తుంది అన్నావు. కనీసం పూజారి కూడా మనం వెతుకుంటూ రాలేదు. ఇంకా నయ్యం, అది మన అదృష్టం అండి. ఎలాగైతే ప్రాబ్లం లేకుండా ఉంటే సరే. కావాలంటే సత్యాన్ని తీసుకుని నువ్వు షాపింగ్కి వెళ్ళరా. సర్లేండి, నేనే వెళ్ళొస్తాను. అమ్మా, తలుచుకుంటే ప్రత్యక్షం ఏడ్చుడు. ఏమిటి రామస్వామి, ఈ రోజు శ్రావణ మాసం మొదలు అమ్మవారి గుడికి వెళ్ళొస్తానమ్మా. షాపింగ్ కి వెళ్ళాలంటే గుడికి వెళ్తానంటే ఏమిటి? ఇప్పుడు ఏమిటంత అవసరం? నాకు మొక్కుబడి ఉందమ్మా. ఎవరి దగ్గర బాకీ పెట్టచ్చు, పోలేరమ్మ దగ్గర బాకీ పెట్టకూడదమ్మా. పోలేరమ్మ లేదు, పోచకాలమ్మ లేదు. అసలు ఏంటయ్యా బాకీ అంటావు, వసూలు అంటావా? దేవత ఏమైనా వడ్డీ వ్యాపారం చేస్తుందా? దేవత లెక్క, గాంధీ గారి లెక్క. సత్య, నీకే బొమ్మ కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకో. నేను నీకు డ్రెస్ తీసుకొస్తాను. సరే అమ్మా. ఏం పాపా, ఏం కావాలి? ఈ బొమ్మ కావాలి. ఈ బొమ్మ ఇది ఎప్పుడు వచ్చింది? ఓ, కొత్త పార్సల్ వచ్చి ఉండొచ్చు. ఈ బొమ్మే కావాలమ్మా? అవును. రేయ్, ఈ బొమ్మను పార్సల్ చేసి కౌంటర్ పంపు. ఏమైందండి? 3 ఏళ్లుగా బుద్ధిగా పనిచేస్తున్న కంప్యూటర్ మొరాయిస్తోంది. మన ఫ్యామిలీ మ్యాటర్స్ అన్ని ఒకే ఫైల్లో ఫీడ్ చేసి ఉంచాను. అన్ని డిలీట్ అయ్యాయే. ఎలా? అది తెలియకగా నా అవస్థ. పర్టికులర్ గా మన సత్య మ్యాటర్ మాత్రం ఎరేజ్ అయింది. మిరాకిల్ గా ఉంది. కంప్యూటర్ కాలంలో మెరకల్ అని అడిగే మీరే కంప్యూటర్ లో మెరకల్ అంటున్నారే. చల్లగానే మన సత్యాన్ని తీసుకుని షాపింగ్ వెళ్ళావుగా, ఏం కొనిచ్చావేంటి? నాన్న ఎక్కడ కొనిచ్చింది? అదే ఓ బొమ్మ కొనుక్కుంది. అదేంటో కూడా నేను చూడలేదు. ఇంకా పార్సల్ తెరవకుండానే వచ్చింది. ఏం బొమ్మ ఏంటుందబ్బా?